హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. తెలంగాణ రాష్ట్ర మహిళలకు అనేది కూడా శుభవార్త అండి. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళైతే ఉచిత కుట్టు మిషన్లు అనేది కూడా పథకంలో భాగంగా వీళ్ళు అనేది కూడా పంచిపెట్టడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమేమి జిరాక్స్లు ఉండాలి, ఏ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవాలి, అసలు ఎవరికి ఇస్తారు, అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరికైతే ఈ స్కీమ్ అయితే వర్తించదండి. మీకు ఏమేమి ఉండాలనేసి కూడా నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి అనే దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. మీరు అనేది కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది కూడా క్లారిటీ ఉంటుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగపడుతుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ ఒక అప్డేట్స్ లభిస్తాయి. మీకు మీ సేవ గురించి, ఆధార్ గురించి, సిఎస్సి గురించి, దాని గురించి కూడా మీకైతే అప్డేట్స్ అయితే అక్కడి నుంచి పొందొచ్చు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు ఉండాలండి. ఆధార్ కార్డు కూడా మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. దీనికి ఓన్లీ మహిళలు అయితే అర్హులు. ఎందుకంటే కుట్టు మిషన్ పథకం కోసం అప్లికేషన్ చేసుకోవడానికి ఓన్లీ మహిళలే అర్హులు ఉంటారు. అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. బ్యాంకు కూడా రన్నింగ్ అనే మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. రన్నింగ్ అకౌంట్ ఉండాలి. ఆధార్, పాన్ కార్డు కూడా లింక్ అప్ అయితే ఉండాలి. నెక్స్ట్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి. ఓకే, గూగుల్కి అనేది వెళ్ళేసిన తర్వాత పిఎం విశ్వకర్మ అని టైప్ చేయండి. ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇది అనేది కూడా గతంలో పిఎం మోడీ గారు పెట్టిన స్కీమే. ఈ స్కీమ్లో అప్లికేషన్ చేసుకునేవారు ఇద్దరైతే చూడండి. మీకైతే డౌట్స్ కోరకు అయితే నేను 100% క్లారిటీగా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. గతంలో అప్లికేషన్ చేసుకున్నవారు స్టేటస్లో ఏ విధంగా ఉన్నాయనేది కూడా నేనైతే చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్కీమ్లో భాగంగా చూసుకున్నట్టయితే మీరు దీంట్లో మనకి 5 నుంచి 7 రోజుల వరకు అనేది కూడా వెరిఫికేషన్ పెడతారు. 15 రోజుల వరకు అయితే మీకు ట్రైనింగ్ అనేది ఒకటి ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన దానికి కూడా అమౌంట్ అయితే మీకు కట్టించడం అయితే జరుగుతుంది. 500 రూపాయల చొప్పున మీకు 15,000 రూపాయల టూల్ కిట్తో సమానం మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతోపాటు మీకు లోన్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ లోన్కి సిబిల్ స్కోర్ ఉండాలా అనేసి కూడా చాలా మంది అయితే చెప్తున్నారు. సిబిల్ స్కోర్ లేకున్నా పర్లేదు, కానీ ఓవర్ డ్యూ అయితే మీకు ఉండకూడదండి. అంటే గతంలో మీరైనా లోన్ తీసుకున్న తర్వాత అమౌంట్ కట్టని వాళ్ళైతే ఈ లోన్కి అనర్హులు ఉంటారు. లోన్లు కట్టుకొని క్లియర్గా ఉన్నవారైతే దీంట్లో భాగంగా ఉంటారు. మీకు 15,000 ఇస్తారు. దాంతోపాటు టూల్ కిట్ ఇస్తారు. మీకు ట్రైనింగ్ పైన సర్టిఫికేట్ ఇస్తారు. అన్నిటికీ మీకు సంబంధించిన ఐడి కార్డు కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు లాగిన్ అనేది చూసుకోవాలి. లాగిన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బెనిఫిటరీ అప్లికేషన్ ఉంది కదా, ఇది అనేది క్లిక్ చేసుకోవాలి. ఈ బెనిఫిటరీ అప్లికేషన్ దగ్గర మీ యొక్క రన్నింగ్ మొబైల్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు ఆ యొక్క మొబైల్ నెంబర్కి అనేది కూడా ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆ ఓటీపీ వెరిఫై చేసుకోగానే ఆటోమేటిక్గా మీకు అనేది కూడా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే చేయడం జరిగింది. ఎందుకు రిజెక్ట్ చేయడం జరిగిందంటే వీళ్ళనేది కూడా అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఫామ్ అనేది కూడా మీ ఎంపీడీ ఆఫీస్ లేదా మీ యొక్క గ్రామ పంచాయతీలు అనేది కూడా సబ్మిట్ అయితే చేయలేదు. కాబట్టి వాళ్ళనేది కూడా వెరిఫికేషన్ కోసం కాల్ అయితే చేస్తారు. ఆ కాల్ మీరు లిఫ్ట్ చేయకున్నా, మీరు ఆ ఎత్తకున్నా కానీ, మీరు రెస్పాండ్ కాకుండా కానీ ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా రిజెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీ పెండింగ్ స్టేటస్ లో ఉంటే మాత్రం మీ ఎంపీడీఎఫ్కి వెళ్తే అక్కడి నుంచి కూడా మీకు వెరిఫికేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు ఒక పిఎం విశ్వకర్మకి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే కొత్త వారు సిఎస్సి సెంటర్ లేదా మీ సేవకు అనేది కూడా మీరైతే వెళ్ళవలసి ఉంటుంది. అక్కడి నుంచి అనేది కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. వాళ్ళు అనేది కూడా మీకు ఒక ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫామ్ అనేది తీసుకెళ్ళి మీరు ఎంపీడీఎఫ్స్ లేదా గ్రామ పంచాయతీలో అనేది కూడా మీరైతే సబ్మిట్ చేయాలి. దాని ద్వారా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక సెంటర్లు, మీ పరిధిలో ఉన్న ఒక సెంటర్ నుంచి మీకు అనేది కూడా కాల్స్ రావడం జరుగుతుంది. అక్కడికి అనేది మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, దానికి సంబంధించిన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వాళ్ళు ఇచ్చిన ఫామ్ అనేది అక్కడ సబ్మిట్ చేసుకుంటే మీకు అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు మిషన్లు కానీ ఏదన్నా దానికి సంబంధించిన టూల్ కిట్స్ కానీ వాళ్ళనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. అండి ఈ రోజు ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.